Agam Boys. సో వ్యూవర్స్, మొత్తానికి అయితే మనం దూల్పేట వచ్చేసినాం. ఆగం బాయ్స్ టీం వచ్చేసింది. ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ కరెక్టే కదమ్మా. ఆగమాగం చేస్తారో లేకపోతే అన్నాగం చేస్తారో తెలియదు. మీరైతే ఆగం కాకూడదు. ఈ చెరకు చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడెలా పెట్టావరా? దీన్ని పట్టుకొని బండ్లు వేసుకొని పోదామంటారు భయ. కొంచెమన్నా సిగ్గా అనిపిస్తలేదు, అది ఎట్లా పట్టుకుపోతారు భయ. అందుకే డీసీఎం మాట్లాడినా. సో ఈ గ్యాప్ లో పోయి మనం పతంగం కొనుక్కొని వద్దాం. ఇక్కడ చూద్దామంటే మా వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఏం చెప్పాలి, ఓ బుడ్డపూరం వేసుకొచ్చినప్పుడు ఇన్ని బాధలు ఉండే నాకు. ఈయన చూడు అద్దాలు పెట్టుకొని చూస్తా ఉన్నాడు. ఏమో పతంగం కొనిపోతే ఏదో జాతరకు వచ్చిన కేంద్రకి ఈ అద్దాలు గిద్దాలు పెట్టుకుంటారు. ఆ పీకలు కూడా పట్టుకుంటాడు. వీడియో బొమ్మ పట్టుకుండు. ఇగో ఈయనేమో పీక పట్టుకుండు. వాడేమో మధ్యలోకి వస్తుండు. అరే ఏం చేస్తురా, ఏం నమ్ములుతున్నావు రే? ఆ మేఘల మిన్నట్టు ఒకటే నమ్ములుతున్నాయి రే. డిక్కి ఏమైంది కానీ ఏం కావాలి? ఏందిరా మళ్ళీ ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చిర్రు. ఏందిరా జాతరకు వచ్చిర్రా లేకపోతే పతంగనికి వచ్చిర్రు? నాకు ఏం అర్థమవుతుంది. ఏంది ఇది? ఈడేమో మేకల మీదనే అవుతారు. ఈడొకడు ముఖ నరసింహ ఎందుకు వచ్చినారు మధ్యలో? వీరిని ఏంది అంతా నడుపుగా పోయేది లేదా? ఈడే ముఖ నరసింహ అంటే నేను అరే ఏడికి పోయినవరా? అని అమ్మ ఒక్కొక్కడు ఒక్కొక్క తిరిగిపోతురు. ఆగో చెప్తానే ఉన్నా, రోజులు కొట్టుకుంటూ పోతురు. మొత్తానికి అయితే షాప్ దగ్గరికి వచ్చిర్రు. అమ్మ అగో ఈయనేమో ప్రయోగం చేస్తున్నాడా? బాగాలేదా? ఏం ముట్టుకుంటే చేతులు దిగాలేమో. ఇక ఆడ అయిపోయింది. మళ్ళీ డేటో పోతురు. వాళ్ళు ఆగం చేయడానికి పోతుర్రు. చూద్దాం రండి ఏం చేస్తారు ఈడ. ఏమైందని చూస్తుర్రా? ఎంతసేపు వెయిట్ చేసిన షాప్ ఒకటి దిగలేడు అని చెప్పి రిటర్న్ అయిపోయాడు. ఆ చెరక్కి గన్మరోజ్ గుర్తుంటే ఆ ఫీలే వేరు. పీడియుడు బాహుబలిలో ప్రభాస్ లింగం ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చుడు పతంగం. పీడియుడు గాడిద లెక్క ఉండి ఆ పీకలు ఉప్పుతుండు. ఇదేం ఆనందం రా! పతంగం నీకు వచ్చిరా, పీకలు ఉప్పుకు నీకు వచ్చినారా? ఇదేంది ఇది? గద్దన పతంగ? పతంగ అంటే ఎట్లుండాలో చూపిస్తా రండి చూద్దాం. ఇదే చుక్కలంగోడ్. ఇది లంగోడ్. ఇదే లాఠీదర్. అగోళ్ళు మళ్ళీ వచ్చారు. జాతర తిరుగుళ్ళు అయిపోయినట్టున్నాయి. వచ్చాగో అయ్యో ఎంత ఆగమం చేస్తున్నారు. 300 రూపాయలు చెరకు కొనికి 30 మంది చూస్తున్నాను ఆయన. చూసినా ఇది కథ. 300 రూపాయలు చక్కెర కొన్ని కూడా అగో ఇంకకెళ్ళి ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఈయన ఏందో నాకు అర్థమైతే లేదు. ఒకడే తోలాడుతుడు. అగో ఈడొకడు. అరే నీకు ఏమర్థమవుతుందో నాకు అర్థం కాదు. వీళ్ళు పుసుకున్న పతంగం ఉందని ఫిక్స్ అయ్యారు అనుకో. విజువల్ చెట్టు ఒకసారి చూడండి. బాగుందా విజువల్? అయ్యా మొత్తానికి అయితే పతంగం ఉన్నారు. అది ప్యాకింగ్ అవుతుంది. చూడాలి ఇంకా ముందు ఇంకా మాగం చేస్తారో చూద్దాం. ఆహా చూద్దామనే. అయినా మన సబ్స్క్రైబరు మనం చూసి గుర్తుపట్టేసి మనకు హాయ్ అని చెప్పిండు. దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేని గొప్ప?
సో ఎంత మంచిగా అనిపిస్తుంది మనం ఎంత కష్టపడి చేస్తున్నప్పుడు అతను చూడు ఎంత మంచి మనకు సపోర్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏడికి వేర్రా నాయన, ఈ చుట్టుపక్కల కూడా కనిపిస్తలేడు. ఈ జాతరలో ఏడం తోలాడాలరా బాబు. ఈ అమ్మాయి ఇక్కడ మనుషులు ఉన్నారా నాయన. कौन है ये लोग? कहां से आते हैं ये? ఏందో ఏమో కానీ పేపర్ పతంగ్ చూస్తేనే నాకు పతంగ్ ఎగిరేసిన ఫీలింగ్ ఉంటుంది. అది నాకే అనిపిస్తుందో లేకపోతే ఇంకెవరికైనా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఆ? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంతకీ లేరి బాబు కెమెరా పెట్టి రావా వాళ్ళ గడ్డ ముందు పెట్టరా. ఈ కెమెరాలు వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో 24-25 ఛానళ్ళు, మీరు 30 మంది 50 మంది కలిసి దాడి పెడితే ఎవడు బతకాలి నాయన? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ये बड़ी अच्छी बात कही आप. ఎవడో పోలీసు దొరికి మావాడు చూడు ఎంత తొందర ఆయనకి చూడాలంటే సోకు ఎట్లా తిరుగుతుంది చూడాపో. వాడు పాపం వైర్మాన్ జమ్మ పుట్టి పోలీసులు దొరికిండు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? వీడు చూడు ఎట్టుతో వీడు బైరాగో లేదు సోకినికి. చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి అయితే బుర్రమంటి. ఇక పోయి వచ్చాను వీడు చెప్తాడు ఇక స్టోరీ. 20,000 పడ్డా పెనాల్టీ, 25,000 కూర్చు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 25,000 కూర్చు. బ్యాగ్ కూడా వేసుకోరు డైరెక్ట్ ఇదేం శాడిజం రా నాయన, ఎంత సంతోషం రా మీకు. ఎట్లు తెలుసా అన్న అమ్మను అస్సలు అమ్మలే నేను ఏ కొంటూరు ఏమని అనుకున్నా. కొట్టినాను ప్యాక్ అయిపోయినాడు. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ఎన్ని చేసే చెప్తా ఎన్ని కథలేకు ఎన్ని కథలు వాడు అందరూ అమ్ముతుంటారు ఏంటి మమ్మీ ఎవడీడు? నీళ్ళు తాగకపోతే ఇస్తారా? నీళ్ళు తాగకపోతే నీళ్ళు తాగకపోతారా? ఇచ్చేస్తారా నీళ్ళు తాగితే అందుకనే ఇచ్చేస్తారా నీళ్ళు తాగితే అందుకనే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సఫేద్ కపడా ఓ ఓ ఈయన ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నావు, ఆయన ఏం పట్టించుకోలేడు. ఇంత సీరియస్ వచ్చింది మ్యూజిక్ వేసుకోనిక మీ దుంపలు తెగ. कौन है ये लोग?
कहाँ से आते हैं ये? పాతాంగులు కొనుక్కోనికి వచ్చిరా సమోసాలు అమ్ముకోనికి వచ్చిరా వీళ్ళు మొత్తానికైతే పెద్ద పెద్దగా వచ్చారు. చూద్దాం. ఒకనే బిజన్ ఎగిరేస్తే ఒకనే బిల్డింగ్ మీద ఎగిరేస్తున్నాడు అవునా ఒకనే బిల్డింగ్ మీద ఎగిరేస్తున్నాడు ఉంటుంది మొత్తానికైతే నాగం బాయ్స్ షాపింగ్ చేసారు, పతంగులు కొన్నారు, చరకులు కొన్నారు, దారాలు మాంజలు అన్నీ కొన్నారు. మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా పెట్టినాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, దాన్ని కొంచెం చూసుకొని మీరు సపోర్ట్ చేయగలరు అని కోరుతున్నాము. ఇట్లు ఆగం బాయ్స్. లింక్ ఉంటే పంపి